ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. అది ఎడ్యుకేషన్ కోసం, జాబ్ క్యాలెండర్ కోసం. ఇందులో వీడియో టాపిక్ ఉంటుంది. జాబ్ క్యాలెండరు ఖచ్చితంగా వస్తుందా రాదా, ఇంకా జాబ్ క్యాలెండర్ లేట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందా, అదేవిధంగా నోటిఫికేషన్స్ కూడా లేట్ అయ్యే పరిస్థితి ఉందా, మరి రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇస్తాడా అయ్యాడా అనేది ఈ యొక్క వీడియోలో అయితే మీకు కులంకుశలంగా వివరించబోతున్నా. క్లారిటీగా ఈ వీడియోని చూడండి. ఒకసారి మొదటిగా ఈ ఛానల్ మొదటిగా విజిట్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా పాత వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రేవంత్ రెడ్డి గత 4-5 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో అమీర్పేట్లో, అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో, అదేవిధంగా చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్ వద్ద, అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లైబ్రరీ సెంటర్స్ వద్ద చాలామంది నిరుద్యోగ సోదరులు జాబ్ క్యాలెండర్ కోసం రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. రాత్రనగా పగలనగా ధర్నాలు చేస్తున్నారు. మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, మీరు మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగం కల్పిస్తానన్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. అక్కడ రాజస్థాన్ రాష్ట్రం 1,00,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇక్కడ పక్కనున్న మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అయితే 50,000తో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు వాళ్ళు ఇప్పుడు జనవరిలో, సంక్రాంతి పండుగ కానుకగా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తారన్నారు కాబట్టి ఇవ్వండి అని చెప్పేసి మన నిరుద్యోగ సోదరులు రోడ్లెక్కి పాపం చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం అయితే ఇంత కూడా మరి స్పందించడం లేదు. సో నిన్న రోజున రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేసిండు. ఏంటంటే కేసీఆర్ 2016 సంవత్సరం దసరా సందర్భంగా మనకు అప్పుడున్న 10 ఉమ్మడి జిల్లాలను 31 జిల్లాలుగా చేసిండు. ఆ తర్వాత 32, తర్వాత 33గా చేసిండు. మొత్తం 33 జిల్లాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 33 జిల్లాలకు మనకు 7 జోన్లోనే, 2 మల్టీ జోన్లోనే, మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి ఏమంటాడంటే జిల్లాల విభజన అనేది కరెక్ట్ జరగలే. ఇది ఒక అంటే ఎట్లయిపోయిందంటే రాజకీయ కోణంలో జరిగింది. రాజకీయ పరంగానే వీళ్ళు చూసినారు తప్ప సైంటిఫిక్గా అయితే సరిగా జరగలే, శాస్త్రీయబద్ధంగా జరగలే అని చెప్పేసి మాట్లాడుతాడు. శాస్త్రీయబద్ధంగా జరగకపోవడం వల్ల ఒక జిల్లా 2-3 నియోజకవర్గాలకు పోయింది. అదేవిధంగా పరిపాలన ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఒక కపట వేషాలు వేస్తాడు. ఇది ఎందుకు ఇట్లా వేస్తాడంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వద్దన్న ఉద్దేశంతో వేస్తాడు, నోటిఫికేషన్స్ ఇవ్వద్దన్న ఉద్దేశంతో వేస్తాడు. ఈయన దగ్గర ఫైనాన్షియల్గా రాష్ట్రము ఆర్థికంగా కరెక్ట్ లేదు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ వేయాలంటే, జాబ్స్ ఇవ్వాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లకు, ఉద్యోగార్థులకు సమ్ అమౌంట్ బడ్జెట్లో పెట్టాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే సంక్షేమ పథకాలకు డబ్బులు తీయాలి, ఉద్యోగులకు డబ్బులు తీయాలి, వాళ్ళు అనుకున్న వాటి అన్నిటికీ ప్రభుత్వం డబ్బులు తీయాలి. కాబట్టి డబ్బులు లేనప్పుడు ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆయన కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు మనకు డైరెక్ట్ జాబ్ క్యాలెండర్ ఇవ్వను, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వను అని చెప్పి చెప్పేదానికంటే డైరెక్ట్ ఇవ్వను అని చెప్పేదానికంటే కొన్ని పనులు ముందటేసుకొని కాలయాపన చేసి ఇంకో 2 సంవత్సరాలు అట్లా నెట్టుకోపోయి నిరుద్యోగులకు ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ వేద్దామన్న ఆలోచనతో ఉండడో ఏమో చూద్దాం. ఈ యొక్క ఆర్టికల్ అయితే చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. జిల్లాల పునర్విభజన వెనుక కుట్ర 100% రైట్. దీని వెనుక పెద్ద కుట్ర ఏమున్నదంటే జాబ్ నోటిఫికేషన్ తప్పించుకునేందుకే జిల్లాల పునర్విభజన పేరుతో కొత్త డ్రామా చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడున్న జిల్లాలను కుదించి పెంచిన పాత జోనల్ సిస్టమ్ రద్దు అనివార్యం అని చెప్పేసి అంటున్నారు. అవును, ఇప్పుడు మన తెలంగాణలో ఎన్ని జోనాలు ఉన్నాయి? 7 మనకు జోనల్స్ ఉన్నాయి, 2 మల్టీ జోనల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 33 జిల్లాలలో ఉన్న నిరుద్యోగ సోదరులందరూ కూడా వాళ్ళు ఏ జోన్ కిందికి, ఏ జిల్లా ఏ జోన్ కిందికి వస్తుంది అనేది వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ జోన్ కిందనే వాళ్ళు కొన్ని గ్రూప్ 2 లాంటివి, అదేవిధంగా గ్రూప్ 1లో మల్టీ జోన్స్ ఉంటాయి, కొన్ని జోన్ పోస్టులు ఉంటాయి, గ్రూప్ 3లో కూడా కొన్ని జోన్ పోస్టులు ఉన్నాయి. సో వాళ్ళు ఆ జోన్లోనే సర్వీస్ చేయాలి, ఆ జోన్లోనే పోస్టులకే ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. అవి జిల్లా బేస్డ్గా ఉంటాయి, జోనల్ బేస్డ్గా ఉంటాయి. ఒక 5 జిల్లాలు 4 జిల్లాలో జోన్ చేస్తారు. కాబట్టి 19 నుంచి 17 జిల్లాలను కలిపి ఒక మల్టీ జోన్ చేస్తారు. ఇప్పుడు జిల్లాలను 33 ఉన్న జిల్లాలను బట్టకొచ్చి ఈయన ఒకవేళ 26 జిల్లాలు చేసినా, 28 జిల్లాలు చేసినా మళ్ళీ జోనల్ సిస్టమ్ మార్చాలి. జోనల్ సిస్టమ్ మార్చాలంటే సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఆమోదం తెలపాలి. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఆమోదం తెలపాలంటే కనీసం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. మన సంబంధించిన జోనల్ సిస్టమ్ను సవరించాలంటే ఒక 2 సంవత్సరాల టైం పడుతుంది. అంటే ఇప్పుడున్న జాబ్ క్యాలెండర్ మీ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా 2 సంవత్సరాల వరకు ఆపే ప్రయత్నం అనేది రేవంత్ రెడ్డి చేస్తాడు అనేది 100% రైట్. ఇక్కడ చూసినట్టయితే కొత్త జోనల్ సిస్టమ్ తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరం. 100% రైట్. కొత్త జోనల్ సిస్టమ్ తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరం. గతంలో కొత్త జోనల్ సిస్టమ్ ఆమోదం పొందడానికి
2 ఏళ్ల టైం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం. అవును, ఆ 2 ఏళ్ళుగా ఒక నోటిఫికేషన్ వేయకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ సర్కార్. అవును, 2023 నవంబర్లో ప్రభుత్వం ఏర్పడడానికి ఎన్నికలు జరిగినాయి. 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు సిలబస్ కమిటీలు అంటూ తప్పించుకుంటున్న వైనం 100%. ఏమనంటే ఎస్సీ రిజర్వేషన్ అని తప్పించుకుంటున్నాడు. సిలబస్ కమిటీ చేసినాం 60 రోజులలో సిలబస్ కమిటీ సిలబస్ విధి విధానాలు ఇస్తానా ఎడిపోయింది, ఎవరికి తెలియదు. ఇప్పుడు జిల్లాల పునర్విభజనపై కొత్త కమిటీ వేస్తాడట. 6 నెలల తర్వాత జిల్లాలపై నిర్ణయం తీసుకుంటాడట. ఈ ప్రక్రియ ముగిసి మళ్ళీ కొత్త జోనల్ సిస్టమ్ రావాలంటే కనీసం 2 సంవత్సరాల టైం పడుతుంది. నీకు అదే చెప్తాను కదా, మళ్ళీ ఎలక్షన్ టైం వరకు ఇమ్మవాడు మళ్ళీ ఆలోచన చేస్తాడు అనమాట. మరోసారి నిరుద్యోగుల మోసం చేసే ప్రయత్నంలో భాగంగా జిల్లాల మార్పు 100%. ఈయన కరెక్ట్ రాసిండు అనమాట. ఈ స్క్రబ్ పేపర్ వాడు. మార్పు కోసం, ఉద్యోగాల కోసం కాంగ్రెస్ పార్టీకి వాస్తవం తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరాలని, ఉద్యోగాల కోసం అని తెలంగాణ నిరుద్యోగాలు వాళ్ళ ఓటును ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వేసి గెలిపించారు. మార్పు కోసం, ఉద్యోగాల కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి గద్దెక్కిన రేవంత్ సర్కార్ 2 ఏళ్లుగా ఒక నోటిఫికేషన్ కూడా వేయకుండా నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటుంది. 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టుమని 10 జాబులు కూడా నింపలేదు. తాజాగా నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టే కొత్త డ్రామాకి ప్రభుత్వం తెరలేపుతుంది. జిల్లాల పునర్విభజన చేయడానికి కమిటీ వేస్తున్నామని రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటన వెనుక కుట్ర దాగిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. జాబ్ నోటిఫికేషన్లు తప్పించుకునేందుకు జిల్లాల పునర్విభజన పేరుతో కొత్త డ్రామా మొదలైంది అన్న టాక్ వినబడుతుంది. ఇప్పుడున్న జిల్లాలను కుదించినా కానీ పెంచినా కానీ పాత జోనల్ సిస్టమ్ రద్దు అనివార్యం అనే విషయం మనకు తెలిసిందే. కొత్త జోనల్ సిస్టమ్ తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతి ఆమోద ముద్ర తప్పనిసరి. గతంలో దీనికి కేంద్రం 2 ఏళ్ల సమయం తీసుకుంది. చూశారు కదా, 2 ఏళ్ల సమయం తీసుకున్నది. ఈ మొగడు వచ్చిండు మరి ఇట్లా చేస్తానంటాడు. మరి ఇదేం లేదు, 2 ఏళ్ళుగా ఒక జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు రేవంత్ సర్కార్. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ సిలబస్ కమిటీలు అంటూ కారణాలు చూపుతూ తప్పించుకుంటుంది. ఇప్పుడు జిల్లాల పునర్విభజనపై మరో కొత్త కమిటీ వేసి 6 నెలల తర్వాత నిర్ణయం తీసుకుందనడంతో ఈ ప్రక్రియ పూర్తి అయి మళ్ళీ కొత్త జోనల్ సిస్టమ్ అమల్లోకి రావాలంటే కనీసం 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఇదే సాకుగా చూపించి ప్రభుత్వం ఇంకో 2 ఏళ్ల వరకు నోటిఫికేషన్స్ వేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. నిరుద్యోగులు సైతం రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు. నిరుద్యోగుల బాధ వర్ణనాతీతం అని చెప్పేసి ఈ యొక్క పేపర్లో రాయడం అనేది జరిగింది. 100% ఇట్లా చేస్తే మటుకైతే చాలా మందికి అన్యాయం జరిగినట్టే. సో రేవంత్ రెడ్డి గనైనా నీ యొక్క డ్రామాలు మానుకుంటే చాలా బెటర్. ఎందుకంటే నువ్వు ఇటు నోటిఫికేషన్ వేసినవి కాదా, ఇటు మొక్కల పరిపాలన కరెక్ట్ చేసినవి కాదా. ఇక్కడ మళ్ళీ నీ జోనల్ సిస్టమ్ మార్చాల్సి వస్తుంది. మళ్ళీ దారుణంగా నిరుద్యోగులకు ఈ జాబ్ క్యాలెండర్ వేయకుండా కేవలం నీ రాజకీయ భాగోతాలకు, నీ రాజకీయ మనుగడ కోసం ఇవన్నీ చేస్తున్నాం అనేది నిరుద్యోగ సోదరులకు అర్థమవుతుంది. వాళ్ళ నిరుద్యోగ సోదరులు ఒక ఇంత కోపంతో బాధతోనైతున్నారు. దయచేసి నిరుద్యోగులను అర్థం చేసుకోండి పాలకులారా. నిరుద్యోగులందరూ కూడా పాపం ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక నోటిఫికేషన్స్ అనేది ఇవ్వండి. మీరు జిల్లాల పునర్విభజన అనేది చేసుకోండి. బట్ దానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. జోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మల్టీ జోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడే ముట్టుకోకండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయినా కానీ మనకు జోనల్ సిస్టమ్ ఏర్పడడానికి 6-7 సంవత్సరాలు టైం పట్టింది. అది 2017-18 అమల్లోకి వచ్చింది. అప్పటికెళ్ళి మళ్ళీ మనకు నోటిఫికేషన్స్ వచ్చేసి 2023లో వచ్చినాయి. మళ్ళీ ఇంకా తేరుకునే లోపే మళ్ళీ కొత్త జోనల్ సిస్టమ్ అంటే మళ్ళీ ఇది ఒక ఇంత నిరుద్యోగులకు ఇబ్బందికరమైన వార్తే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం. థ్యాంక్ యూ.